హాయ్ అందరికీ. మనం ఎవరైనా కావాలనేది ఓ మంచి ముఖం, ఆరోగ్యంగా మెరిపించే చర్మం కదా. రోజూ మేకప్ వేసుకోవడం కంటే చర్మం సహజంగా మెరిసితేనే మంచి కదా. ఈ వీడియోలో మీకు ఇంట్లోనే సింపుల్గా పాటించగల 7 చిట్కాలు చెప్పబోతున్నాను. ఇవి నేను స్వయంగా ప్రయత్నించినవి కూడా. 1. నీటిని ఎక్కువగా తాగండి. రోజు నీరు తగినంత తాగడం వల్ల చర్మం లోపల నుంచి శుభ్రంగా మారుతుంది. ఎక్కువగా నీరు తాగితే ముఖం మలమలలాడుతుంది. రోజు కనీసం 2 లీటర్లు తాగండి. మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి, నీరు తాగు అని. 2. ఉదయాన్నే ఈ డ్రింక్ తాగండి. ఉదయం లేచిన వెంటనే 1 గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి. ఇది శరీరానికి శుభ్రత ఇస్తుంది, ముఖానికి తాజాతనం వస్తుంది. 3. ముఖం శుభ్రంగా ఉంచండి. రోజుకు 2 సార్లు ఉదయం, రాత్రి ముఖం కడగాలి. పొడి చర్మానికి ఆలోవేరా జెల్ బాగా పనిచేస్తుంది. నూనెగా ఉండే ముఖానికి మృదువైన ఫేస్ వాష్ వాడండి. కడిగిన తరువాత తేమ ఇచ్చే క్రీం పెట్టండి. ముఖం పొడిగా ఉండకూడదు. 4. రాత్రిపూట కేర్ చెయ్యండి. రాత్రి పడుకునే ముందు ముఖం కడగాలి. తరువాత గులాబీ జలంలో కొద్దిగా గ్లిసరిన్ కలిపి ముఖానికి అప్లై చెయ్యండి. ఇది చర్మానికి తేమ ఇస్తుంది. రాత్రంతా ముఖం రిలాక్స్ అవుతుంది. 5. మంచి ఆహారం తినండి. మనం ఏమి తింటామో ముఖంలో కనిపిస్తుంది. వేడివేడిగా ఫ్రై చేసినది తినకుండా పండ్లు, ఆకుకూరలు, బాదం వంటివి తినండి. పచ్చదనంగా ఉండే పదార్థాలు ముఖానికి ఆరోగ్యాన్నిస్తాయి. 6. ఇంట్లోనే ఫేస్ ప్యాక్ వాడండి. ఇదిగో ఒక సింపుల్ ప్యాక్. 1 చెంచా తేనె, 1 చెంచా పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖం సహజంగా మెరుస్తుంది. 7. మనసు ప్రశాంతంగా ఉంచండి. ఎంత ఫేస్ కేర్ చేసినా మనసు టెన్షన్లో ఉంటే ఫలితం రాదు. ప్రతిరోజు కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోండి, మెడిటేషన్ చెయ్యండి. మానసికంగా రిలాక్స్ అయితే ముఖంలో కూడా అది కనిపిస్తుంది. 8. ముగింపు. ఇవన్నీ పాటిస్తే మీ ముఖం సహజంగా తలతల మెరుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.